క్రీస్తు నుండి ముత్తులైన వారు మొదలలేదురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందాము. ఇంకా 15 వచనం ఏముందంటే, 15 వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందు ఆయన అనేది చేరము. కానీ ఎవరు చేరతారంట అంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడతారో, రక్షించబడి ఎవరైతే మృతులవుతారో, ఇంకా యేసు ప్రభు రాలేదు కాబట్టి వాళ్ళు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వారు ముందు లేస్తారు, వారు తర్వాత మనం వెళ్తాం బ్రతికుంటే. అప్పుడు ఒకవేళ బ్రతికి లేకపోతే చనిపోతే మనం కూడా ముందే వెళ్తాం. కాబట్టి ముందు ఎవరు లేస్తారంటే చనిపోయిన వారు ముందు ఉంటారు, వారితో మనం ఏకమవుతాం, జతకలపడి వారితో కలిసి మనము ప్రభువుని మనం ఎదుర్కొంటాం. ఎక్కడుంటాడు ఆయన? మధ్యాకాశంలో ఉంటాడు.